హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శిశాంత్ సాయి ఫ్యామిలీ వ్లాగ్స్. గైస్, ఈరోజు అయితే శిశాంత్ గారి బర్త్డే అనమాట. సో బర్త్డే ముందు రోజే నేను కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నాను. ఏంటంటే వాడిది కార్ థీమ్ అనుకున్నాను అనమాట. సో అందుకోసం అని చెప్పేసి నేనే ఇంకా కార్స్ అయితే చిన్న చిన్న గ్లిట్టర్ పేపర్స్ ఉంటాయి కదా, దాన్ని అయితే కట్ చేసి కార్స్లో అయితే చేశాను అనమాట. సో అదే అనమాట, కార్స్లో కట్ చేసి దాని మీద కొంచెం పెయింట్ అయితే వేసాను. సో అది ఒక ముందు రోజే చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఆ రోజు హడావుడైపోద్ది, మళ్ళీ ఇవన్నీ కుదరవని చెప్పేసి ముందు రోజే ఆ కార్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అలా పెయింట్ వేసిన తర్వాత మనకి రిబ్బన్స్లా ఉంటాయి కదా, ఆ రిబ్బన్స్కి కార్స్కి అయితే అటాచ్ చేశాను అనమాట, పైన బెలూన్స్తో కట్టడానికి అయితే. సో ఇంకా అవంతా పూర్తయిపోయిన తర్వాత చాక్లెట్స్ తీసుకురావడానికి అయితే మేము షాప్కి వెళ్ళాము. ఇంకా ఆ తర్వాత చాక్లెట్స్ తీసుకొచ్చిన తర్వాత సో గైస్, రేపైతే పిల్లలకి ఇవ్వడానికి అయితే నేనైతే ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇక రేపంతా హడావుడి అవుతుందని చెప్పేసి ఈరోజు ప్యాకింగ్ అయితే రెడీ చేసుకుంటున్నాను. సో గైస్, నేను ప్రీ బర్త్డే బెలూన్స్ తీసుకురావడానికి అయితే వెళ్ళాను కదా, ఆ రోజే పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇవైతే తీసుకొచ్చాను అనమాట. వాళ్ళకి యూజ్ అయ్యేలా ఉంటాయి అని చెప్పేసి తీసుకొచ్చాను. సో ప్రీ బర్త్డే వీడియో ఎవరైనా చూడనట్లయితే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో గైస్, ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే చాక్లెట్స్ అయితే ప్యాక్ చేస్తాను. సో గైస్, చాక్లెట్స్ అయితే ఇవన్నమాట. ఇవి ఇప్పుడు ఈ ప్లాస్టిక్ గ్లాస్లో అయితే ప్యాక్ చేయాలి. సో ఈ ప్యాక్ చేస్తే చాలా వరకు అయిపోయినట్టేనమాట. మన డెకరేషన్కి రేపు టైం దొరుకుతుంది కొంచెం, అందుకని ముందు రోజు ఇవన్నీ చేసేసుకుంటున్నాను నేను. ఇక నేనైతే ఆ పేపర్ గ్లాస్లో చాక్లెట్స్ అవి పెట్టి అయితే ప్యాక్ చేశానండి. ఇంక ఏంటంటే మామూలుగా ఇస్తే అంత మంచిగా అనిపించట్లేదని చెప్పేసి ఈ పేపర్ గ్లాస్లో అలా చాక్లెట్స్ అన్నీ పెట్టి అలా ప్యాక్ చేస్తే కొంచెం బాగుంటుందని చెప్పేసి నాకు ఐడియా వచ్చిందనమాట. సో అందుకని చెప్పేసి ముందు రోజు నైటే నేను ఇవన్నీ ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నాను. ఇంకా అలా అంతా ప్యాకింగ్ చేసేసి పక్కన పెట్టేశానండి. సో గైస్, ఫైనల్లీ కంప్లీట్ అయిపోయినాయి. Five, 4, 3, 2, 1. Happy birthday, Shishan! Happy birthday to you! Shishan, స్నానానికి రెడీ అయ్యావా? చూడు ఇక శిశాంత్కి మార్నింగ్ లేవగానే అలా విష్ చేసేసి మార్నింగ్ తలస్నానం అయితే చేయించేసానండి. ఇంక చేయించిన తర్వాత హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్స్ చెప్పావు మరి అమ్మకి? థ్యాంక్ యూ చెప్పు అమ్మకి. థ్యాంక్ యూ. సో గైస్, డెకరేషన్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. ఇంక ఇది ఇప్పుడు నేనైతే 11కి స్టార్ట్ చేస్తున్నాను. సో చూడండి, ఇప్పుడు అంతా ఇవన్నీ డెకరేషన్ చేసుకోవాలి నేనే. ఎంత టైం పట్టిద్దో ఏమో చూడాలి. కాకపోతే సాయంత్రం 7 కల్లా అయితే అయిపోవాలన్నమాట. సో ఒక్కదాన్ని ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకు అయితే చేస్తాను. సో స్టార్ట్ చేసేద్దాం ఇక. శిశాంత్కి లాస్ట్ ఇయర్కి ఇప్పటికి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇంతకుముందు బెలూన్ మిషన్కి పెడుతుంటే చాలా భయపడేవాడు అనమాట. ఇప్పుడైతే వాడే వచ్చి పెడుతున్నాడు. సౌండ్కి కూడా ఎలాంటి చలనం అయితే లేదు, బాగానే ఉంటున్నాడు. సౌండ్ వస్తుందా, ఎక్కడికి వెళ్ళట్లేదు, ఉంటున్నాడు. అయితే సెట్ అయిపోయింది. గ్యాస్, ఇక నేను ఫస్ట్ అయితే ఆర్చ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడైనా సరే ఆర్చ్ ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటే మనకి తర్వాత డెకరేషన్ కోసం ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. సో అందుకని ఎప్పుడైనా సరే నేను ముందు ఆర్చ్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఆర్చ్ అయిపోయిన తర్వాత స్టాండ్స్ ఏమైనా పెట్టుకోవాలా, ఇంకా మిగిలిన డెకరేషన్ ఏమైనా చేసుకోవాలనేది మనం చూసుకోవాలి ఈజీగా. సో
సో ఆర్చ్ ప్రిపేర్ చేసిన తర్వాత అయితే నేను ఒక 4 స్టాండ్స్ అయితే పెడదాం అనుకున్నాను. సో వాటి కోసం అయితే మళ్ళీ బెలూన్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇక ఏంటంటే అవి ఫాయిల్ కార్వి టైర్స్ వచ్చినాయి కదా, అవి స్టాండ్ చేయడానికి అయితే నేను అలా పెట్టేసుకున్నాను అనమాట. సో గైస్ ఫైనల్ లుక్ అయితే ఇదండి. ఎలా వచ్చింది ఏంటి డెకరేషన్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ కూడా చేయండి. గాయస్ నాకు ఈ డెకరేషన్ అంతా పూర్తి చేయడానికి అయితే 4 hours పట్టింది. సో ఈ డెకరేషన్ కోసం మా వారైతే చాలా హెల్ప్ చేశారండి. సో మేమిద్దరం కలిసి అయితే ఈ డెకరేషన్ అయితే పూర్తి చేసాము. ఇక అంతా అయిపోయిన తర్వాత అలా అయితే పెట్టేసుకున్నాను అనమాట. మర్చిపోతానని చెప్పేసి గిఫ్ట్స్ అన్నీ ఒక పక్కన పెట్టుకున్నాను. ఇక ఆంటీ వాళ్ళు అయితే వచ్చేసారండి అందరూ. ఇంకా అందరూ వచ్చారు కానీ ఫోటో వాళ్ళని పిలిచాం కదా, వాళ్ళు లేట్ చేసేసరికి కొంచెం ఒక 1/2 hour అయితే లేట్ అయింది. ఇంకా ఫంక్షన్ అది స్టార్ట్ అయ్యేసరికి 8 అయిపోయిందండి. సో కార్ థీమ్ అయితే అనుకున్నాం కదా, సో కేక్ కూడా కార్ థీమ్లోనే చేయించాం అనమాట. సో బాగా వచ్చింది కేక్ కూడా చూడటానికి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళే మనం ఆ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే
బర్త్డే సెలబ్రేషన్స్ అయితే బాగా జరిగాయండి. ఇంకా వచ్చిన వాళ్ళకి టిఫిన్స్ అవి పెట్టేసిన తర్వాత వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు. శిశాంత్ కోసం అయితే మళ్ళీ ఇంకొక డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇంకా ఆ డ్రెస్తో కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసాను అనమాట. సో బ్లాగ్ ఎలా ఉంది ఏంటనేది ప్లీజ్ కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.